నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బాటసిగన హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులు పాఠశాల సమయంలో 20 మందికి పైగా విద్యార్థులు జాతీయ ప్రధాన రహదారిపై ఆడుకుంటున్నారు. ఇది గమనించిన ఆర్కే టీవీ ప్లస్ ప్రతినిధి ఆ పాఠశాల యాజమాన్యంతో మాట్లాడుతూ, పాఠశాల సమయం ఇంకా ఉంది కదా, ఎందుకు వాళ్ళు బయట ఆడుతున్నారు? జాతీయ ప్రధాన రహదారిపై ఎన్నో వాహనాలు అతివేగంగా వస్తూ ఉంటాయి. పిల్లల పట్ల మీరు అంత అజాగ్రత్తగా ఉండడం మీకు న్యాయమేనా? ఏదైనా జరగరాని జరిగితే దానికి మీరు బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. దానికి వారి సమాధానం, పాఠశాలలో పీఈటీ ఉపాధ్యాయుల కొరత ఉందని, సంబంధిత అధికారులు వెంటనే భర్తీ చేస్తే మాకు ఈ యొక్క సమస్య ఉండదని తెలియజేశారు. లేదండి, రోడ్డు పైన చాలా మంది ఉన్నారు. పిల్లలు ఎందుకు వస్తున్నారు అట్లా? బయట ఉన్నారు సార్, బయట అర్థమైందా? గమనించుకుంటారండి. ఏదైనా జరిగితే మీరు రెస్పాన్సిబిలిటీ ఉంటారా? మీకు ఎవరైనా ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఉన్నారా? ఇన్ఛార్జ్ ఎందుకు ఉంటున్నారు బయట? ఎందుకు ఉంటున్నారు బయట? ఎందుకు వెళ్తున్నారు? సరే, ఏదైనా జరిగితే 9 మంది ఉన్నారు సార్. హెచ్ఎం ఇంక్లూడింగ్ హెచ్ఎం. పీఈటీ అనే పోస్ట్ ఖాళీ ఉంది. టోటల్ స్టూడెంట్ వచ్చేసి 183. ఈరోజు ప్రజెంట్ 171 హలో సార్. అందుకే మా విన్నపం ఏంటంటే ఒక పీఈటీ మాస్టర్ ఖాళీ ఉంది కాబట్టి దాన్ని వ్యాకెంట్ దయచేసి ఈ స్కూల్ దృష్టిలో పెట్టుకుని ఫిలప్ చేయాలని మా ఆకాంక్ష. మిల్స్ అంతా బాగానే ఉంది కదా? బాగుంది. మీ ఆధ్వర్యంలో మిల్స్ మామూలుగా భోజనం అంతా బాగానే జరుగుతూ ఉంది. బాగుంది. కాబట్టి స్టాఫ్ మాత్రమే కొరత. అదొకటి. స్టాఫ్ కొరత ఇబ్బంది పడుతున్నారు. బాగుంది సార్, కేర్ దృష్టిలో పెట్టుకొని ఒకసారి పిల్లల్ని మళ్ళీ రెక్టిఫైట్ చేస్తారు. మీరు ఎటువంటి బయట క్యాంపస్ వరకు పంపించుకొని రోడ్డుపైకి రాకుండా మాకు చూసుకోగలుగుతారని మేము ఆర్కే టీవీ తరఫున మేము కోరుతున్నాము. మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆర్జేడీ సార్గా చెప్పండి, ఇది లైవ్ వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా. నమస్తే.